స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు. మరి దైవ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయంలో వ్యర్థము సమస్తము వ్యర్థం అంటున్నాడు సొలొమోను మహాజ్ఞాని. సూర్యుని కింద మనుషులకు లాభకరమైనది ఏదీ లేదంటున్నాడు. వెండి విషయమైనా, బంగారం విషయమైనా, ధనం విషయమైనా, ధాన్య విషయమైనా, బిడ్డల విషయమైనా, పొలాల విషయమైనా, స్థలాల విషయమైనా ఏదైనా సరే నరునికి సూర్యుని కింద లాభకరమైనది ఏదీ లేదు అంటున్నాడు. 12:13 వచనానికి వస్తే, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన ఆజ్ఞలను పాటించడం, ఆజ్ఞలను ఆచరించడం, ఆజ్ఞల ప్రకారం జీవించడం, ఆజ్ఞలను గైకుంటేనే అంటున్నాడు తప్ప లేకపోతే ఏమీ లేదంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని స్నేహితులారా, చూడండి, రకరకాలుగా జీవించే వారిగా ఉంటే ఉపయోగం లేదు కనుక నా తండ్రి జ్ఞాపకం చేసుకొని సహాయం చేసి ఆదరించమని యేసు నామములో అడుగుతున్నాము. అదేంటి నా తండ్రి నువ్వు కట్ చేయవేంట్రా?